అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు శక్తి ఆరాధన. ఈ 2026 సంవత్సరంలో శ్రావణ మాసం ప్రారంభ ముగింపు తేదీలు, వరలక్ష్మి వ్రతం ఏ తేదీన వచ్చింది, ఈసారి మనకు ఎన్ని శ్రావణ శుక్రవారాలు, ఎన్ని శ్రావణ మంగళవారాలు వచ్చాయి, శ్రావణ మాసం విశిష్టత ఏమిటి, అలాగే ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించిన పూర్తి వివరాలను ఈ రోజు వీడియోలో తెలపబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వలన ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవటమే కాకుండా నాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. శ్రావణ మాసం అత్యంత పవిత్రమైన మరియు శుభప్రదమైన మాసం. ఈ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారండి. నభో అంటే ఆకాశం అని అర్థం. శివకేశవులిద్దరికీ కూడా ఎంతో ప్రీతికరమైనది ఈ శ్రావణ మాసం. ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించటం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చినట్టుగా చెబుతారు. స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు ఆయన దేవేరి శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ శ్రావణ మాసం. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయటం వలన దీర్ఘ సుమంగళి ప్రాప్తంతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెబుతారు. తిథులతో కూడా సంబంధం లేకుండా అష్టమి, నవమి, అమావాస్య రోజుల్లో కూడా పూజలు పండగలు చేసే మాసం ఈ శ్రావణ మాసం మాత్రమేనండి. అందుకే దీనిని అత్యంత శుభప్రదమైన మాసంగా భావిస్తారు. ఇంతటి పరమ పవిత్రమైన శ్రావణ మాసం మనకు ఈ 2026 సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుందో ఇప్పుడు తెలుసుకుందామండి. స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సరం వర్ష ఋతువు శ్రావణ మాసం ఆగస్టు నెల 13వ తేదీ గురువారం శ్రావణ శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభమయ్యి 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 11వ తేదీ శుక్రవారం శ్రావణ బహుళ అమావాస్య తిథితో మనకు ఈ శ్రావణ మాసం అనేది ముగుస్తుందండి. ఈ శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాము. ఆగస్టు నెల 13వ తేదీతో ప్రారంభమైన ఈ శ్రావణ మాసంలో ఆగస్టు 14 శుక్రవారం ఇది మనకు శ్రావణ మాసంలో వచ్చిన మొదటి శ్రావణ శుక్రవారం అండి. ఆగస్టు 15 శనివారం స్వతంత్ర దినోత్సవం. ఆగస్టు 17 సోమవారం ఈ రోజు పంచమి తిథి అండి. శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్ష పంచమిని నాగ పంచమిగా జరుపుకుంటాము. ఆగస్టు నెల 21 శుక్రవారం శ్రావణ మాసంలో ఇది రెండవ శ్రావణ శుక్రవారం అండి. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు మనము వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాము. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో వరలక్ష్మి వ్రతము ఆగస్టు 21 శుక్రవారం రోజున వచ్చింది. ఏదైనా కారణం వలన ఈ రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోలేని వారు ఈ శ్రావణ మాసంలో ఏదో ఒక శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చండి. ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ పౌర్ణమినే రాఖీ పౌర్ణమిగా జరుపుకుంటారు. ఈ 2026 సంవత్సరంలో రాఖీ పౌర్ణమి ఆగస్టు 28 శుక్రవారం రోజున వచ్చిందండి. శ్రావణ పౌర్ణమినే జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈ రోజున శ్రావణ మాసంలో 3వ శుక్రవారం కావటం చాలా విశేషం. ఆగస్టు 31 సోమవారం మన సంకటాలను తొలగించే సంకష్టహర చతుర్థి అండి. 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 4వ తేదీ శుక్రవారం. తిథి అష్టమి తిథి. శ్రావణ మాసంలో వచ్చే బహుళ అష్టమి తిథి రోజున శ్రీ కృష్ణాష్టమిగా జరుపుకుంటాము. ఈ రోజున 4వ శ్రావణ శుక్రవారంతో పాటు శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం అండి. సెప్టెంబర్ 11వ తేదీ శ్రావణ బహుళ అమావాస్య శ్రావణ మాసంలో వచ్చే చివరి రోజండి. దీనినే పోలాల అమావాస్య అంటారు. అలాగే శ్రావణ మాసంలో చివరి శ్రావణ శుక్రవారం కూడా అండి. ఈ రోజుతో మనకు శ్రావణ మాసం ముగిసిపోయి భాద్రపద మాసం ప్రారంభమవుతుంది. అదేవిధంగా శ్రావణ మాసంలో ఆడవారు తమ సౌభాగ్యం కోసం మంగళగౌరి వ్రతాలు చేసే మంగళవారాల తేదీలు 2026 సంవత్సరం ఆగస్టు నెలలో మొదటి శ్రావణ మంగళవారం ఆగస్టు 18వ తేదీన వచ్చింది. రెండవ శ్రావణ మంగళవారం ఆగస్టు 25వ తేదీన, మూడవ శ్రావణ మంగళవారం సెప్టెంబర్ 1వ తేదీన, అలాగే 4వ శ్రావణ మంగళవారం సెప్టెంబర్ 8వ తేదీన ఉన్నాయండి. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో మనకు మొత్తం శ్రావణ శుక్రవారాలు 4, శ్రావణ మంగళవారాలు 4 వచ్చాయండి. అత్యంత శుభప్రదమైన ఈ శ్రావణ మాసంలోనే వ్రతాలు, నోములు, ఉపవాసాలు, పూజలు ఆచరిస్తారండి. అందుకే ఈ మాసాన్ని ఆధ్యాత్మిక మాసం అని కూడా అంటారు. అందుకే ఈ మాసంలో చేసిన పూజలకు, వ్రతాలకు సత్వర ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. చూశారు కదండి, ఈ 2026 సంవత్సరంలో శ్రావణ మాసం ప్రారంభ ముగింపు తేదీలతో పాటు ఎన్ని శ్రావణ శుక్రవారాలు, ఎన్ని శ్రావణ మంగళవారాలు వచ్చాయి అనే వాటి గురించి ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.